ఈ అమ్మాయి అలా పైకెక్కి నడుం మీద ఎక్కడైతే నరం లాగిందో ఆ నరం దగ్గర నుంచి తన కుడికాలు బొటనవేలు పెట్టి పైనుంచి జరాని కిందకి లాగితే నొప్పి అలా కిందకెళ్ళిపోతుంది అంతే. డాక్టర్, అది పైకెక్కి కాలుతో నరం మీద వేలు పెట్టి లాగితే నొప్పి కిందకి పోవటం కాదు, నా ప్రాణాలే పోతాయి డాక్టర్. ఇదిగో అబ్బాయి, పబ్లిక్లో న్యూసెన్స్ చేయకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు ఇలా పెళ్ళంతో రొమాన్స్ చేయకూడదు. ఇక్కడ రొమాన్స్ ఎవరు చేశారండి? నువ్వు ఇప్పుడు చేస్తుంది అదే. మీరందరూ పదండి. అమ్మా నువ్వు తగులుకో. పదండి పదండి, ఏం పర్వాలేదు, మీరు పదండి. పదండి అమ్మా, పదండి, ఏం పర్వాలేదు, పదండి, బయటికి పదండి. అమ్మో, వద్దే. అమ్మో, ఎందుకలా మొండితనం చేస్తారు? నడుం పట్టేసిందని చెప్పారు కదా, ఏం చేయాలో నాకు చెప్పారు, ఎలా చేయాలో నాకు తెలుసు కదా. ఏమే, నువ్వేమైనా గులకరాయివే అంటే వీపు మీద పెట్టుకొని రాక్కోడానికి? ఇదిగో, గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేశారు కాబట్టి ఇంతవరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా నన్ను వెటకారం చేశారనుకో, డాక్టర్ గారు చెప్పినట్టు కాలి వేలితో రాయడం కాదు, ఒకే ఒక తొక్కు తొక్కుతా. కామ్గా ఉండండి. తిరగండి. ఇప్పుడు చూడండి. నా నడున్న పోయింది పోయింది. మమ్మీ, ఏమండి మమ్మీ, ఏమండి? నానమ్మ నాకు సెట్ అయిపోయింది. అమ్మా నాకు సెట్ అయిపోయింది. నాన్న, ఇట్స్ గోన్. నేను చెప్పానా? మాయమ్మే, మా తల్లి, అలా నీ కాలు మోపావో లేదో, వాడికి పట్టేసి నడుం కాస్త రిలీజ్ అయిపోయింది. అదేం కాలేదు, కాలు వేయకుండానే సెట్ అయిపోయింది. అదేలరా, అదెలా అంటావేంటి నాన్నా? వదిన చెయ్యి టచ్ చేస్తే చాలు, ఎలాంటి రోగమైనా కుదిరిపోతుంది. అందుకే అన్నయ్య రోగం కూడా వదిన టచింగ్ తోనే రోగం కుదిరిపోయిందన్నమాట. కొంచెం అటు ఇటుగా అంతే. ఇంకెప్పుడైనా అలా పట్టేస్తే గనక నన్ను పిలవక్కర్లేదు, మీ ఆవిడ్ని పిలిస్తే సెట్ అయిపోతుంది. వస్తానండి. రేయ్, ఇదిగో సెట్ అయిపోయింది కదా అని ఓ ఎగరమాకు, కాసేపు రెస్ట్ తీసుకో. బావగారికి కాదు, ఈ పల్లవి వల్ల మనకి టార్చర్ ఎక్కువైపోయిందా ఆంటీ? అవును, కాలేజ్లో దాన్ని దెబ్బ కొడదామని చూస్తే అది ఫెయిల్ అయింది, కానీ ఎలాగైనా దీన్ని మాత్రం వదలకూడదా ఆంటీ? ఎలా వదులుతానే? ఖచ్చితంగా దాన్ని దెబ్బ కొట్టడానికి ఇంకొక ప్లాన్ రెడీ చేస్తాను. ఆంటీ ఆంటీ, పల్లవి రెడీ అవుతుంది, వంట చేయడానికి రూమ్ లోంచి బయటకు వస్తుంది. అక్షిత, అక్షిత,
ఇప్పుడు అది హడావిడిగా నడుచుకుంటూ బయటకొస్తుంది, మెట్ల మీద నుంచి జారి ఈ బొమ్మ మీద పడుతుంది. ఆ బొమ్మ మీద పడితే ఆ బొమ్మకున్న కత్తి దాని కడుపులో దిగుతుంది, దానంతటదే చచ్చూరుకుంటుంది. వస్తుందంటే వస్తుంది, కాసేపట్లో చస్తుంది. ఏయ్, బుద్ధుందా లేదా? కొంచెం ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏమైందిరా? ఏమవడం ఏంటి, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తుంది. పైనుంచి జారి ఇదిగో ఈ బొమ్మ మీద పడేది. అమ్మో, దాని మీద పడుంటే ఏమయ్యేదో తెలుసా? అది గుచ్చుకుని ఏమయ్యేదో తెలుసా? అయ్యో అవునా, ఇదేంటమ్మా, చూసుకోవచ్చు కదా. చూసుకోవటం పక్కన పెడితే అసలు ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, ఇది డేంజర్గా ఉంటుందని చెప్పేసి నేను పక్కన పెట్టాను కదా. ఇది ఆల్లోకి ఎవరు తెచ్చిపెట్టారు? అది అందంగా ఉంది కదా అని చెప్పి నేనే ఇందాక నిన్ను ఒరే 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 ఆగరా.